ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపమయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్ర. ఈ దినమందు నీ వాక్కు ద్వారా మేము ప్రభువా నీ మాటలను జ్ఞాపకం చేసుకునే కృపను ఆసక్తిని మాకు దయచేయమని తోడయుండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. నీవు యెహోవా యందు ఆనందించదువు. దేవుని యందు నిత్యము కూడా నీవు నేను ఆనందించే వ్యక్తులముగా మనం ఉండాలి. ఈ మాట మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. నీవు యెహోవా యందు ఆనందించదు. ఆనందం అనేది లోకంలో పలు రకాలుగా మనుషుడు పొందుకుంటూ ఉన్నాడు. లోకపు సంబంధమైన క్రియలను బట్టి ఆనందించేవారు ఉన్నారు, పాపమును బట్టి ఆనందించేవారు ఉన్నారు, దుర్నీతిని బట్టి ఆనందించేవారు ఉన్నారు, అసహ్యమైన క్రియలను బట్టి ఆనందించేవారు ఉన్నారు. చెడు మార్గంలో నడిపించబడుతూ చెడునే అదే మంచిది, అదే దైవత్వం అని చెప్పి నమ్మి దాని ద్వారా ఆనందించేవారు అందరూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం లంచుడు, నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఏ దేవుని నీవు నమ్మావో, ఏ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు వాక్కు ద్వారా నువ్వు దర్శింపబడుతున్నావో ఆ వాక్కు ద్వారానే పరిపూర్ణమైన ఆనందం అని ప్రభుల వారు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆనందం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు తపస్సు చేయవసరం లేదు. లోక సంబంధమైన క్రియలన్నిటిని వదిలి దేవుని యొద్దకు వచ్చిన నీవు నీ అంతరంగ స్వభావాన్ని, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఆత్మీయ జీవితం కాపాడుకొనలేనిటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఆత్మీయ బ్రతుకును కాపాడుకొనలేని ఆలోచనలు నీవు ఉన్నావా? ఆత్మీయ బ్రతుకును కాపాడుకొనలేని ఉద్దేశాలతో నీవు ఉన్నావా? ఒకవేళ ఉద్దేశంతో ఉంటే దేవుని యందు నువ్వు ఆనందించడానికి ఆయన యొద్దకు రా. ఆయన పరిపూర్ణమైన శాంతిని ఇస్తాయి. పేతురు యోహానులు దైవజనులు వారు దేవుని వాక్కు ప్రకటించుచు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను వారు పొంది ఉన్నప్పుడు గారడి వాడైన సీమోను అంటాడు, దానిని బట్టి నేను ఆనందించాలి, దాన్ని బట్టి నేను అధిక రాబడి సంపాదించాలి అనుకున్నాడు. కానీ వారు అంటారు, నీ హృదయం దేవుని యొద్ద సరైనది కాదు అని. నిజమే, హృదయం సరైనదైతే, బుద్ధి సరైనదైతే, బ్రతుకు సరైనదైతే, తలంపులు సరైనవైతే, నీ చూపు సరైనదైతే, నీ ప్రవర్తన సరైనదైతే, నీ భక్తి కలిగిన జీవితం దేవుని దృష్టికి యథార్థమైనదిగా అది ఉంచబడితే నువ్వు దేవుని యందు నిత్యము కూడా ఆనందించగలుగుతావు. డబ్బులో లేదు ఆనందం, లోకంలో లేదు ఆనందం, చూసే సినిమాల్లో సీరియల్స్లో లేదు ఆనందం, లోక సంబంధమైన క్రియలలో సహవాసంలో లేదు ఆనందం. దేవుని యొద్ద మాత్రమే సంపూర్ణమైన ఆనందం ఉంది. అందుకంటాడు కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అని. నిజమేనండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి అనుభూతి, ఆదరణ అనేది కలుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డ లోకపు సంబంధమైన క్రియలతో ఆనందించడం వదిలి లోక సంబంధమైన మాయమైన తుచ్చమైన వాటి యందు నువ్వు ఆనందించక నా దేవుని కృప ద్వారా ఆనందించు, నా దేవుడు నిన్ను బహుగా హెచ్చింపజేస్తాడు. అక్కడ అంటాడు, నీవు యెహోవా యందు ఆనందిస్తావు అంటున్నాడు. నిజమే కదా, మరి నువ్వు ఆనందించాలి. ఆనందించడమే కాదు, దేవుని యందు ఆనందించుచున్న వారికి పరలోకపు సంబంధమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అటు ఆశీర్వాదం నీకును నీ కుటుంబానికి కలుగును గాక. ప్రార్థన. పరలోకమందున ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలు బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి. తోడయుండండి, ఆదరించండి, బలపరచండి, స్వస్థపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.